గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మోడీ గారికి సంబంధించి మనం ఒక మంచి మాట ఇవాళ మాట్లాడుకుందామండి. ఒక తెలివైన వినియోగదారుడు ఎవరు, మామూలు వినియోగదారుడు ఎవరు, ఒక డిస్కషన్ మీతో చేస్తున్నాను. ఒక 2 కూరగాయల షాపులు ఉన్నాయండి, పక్కనే ఉన్నాయి. ఒక వ్యక్తి వెళ్ళి ఒక షాపులో కేజీ బీరకాయలు ఎంత అని అడిగాడు. వాళ్ళు కేజీ 50 రూపాయలు చెప్పారు. ఓకేనా. మళ్ళీ పక్క షాపు వెళ్ళాడు. వాళ్ళు కేజీ ఎంత బీరకాయలు అని చెప్పంటే 25 రూపాయలు చెప్పారు. మీరు చెప్పండి, ఎక్కడ కొంటాడు అతను? 2 చోట్ల బీరకాయలు బాగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మొదటి షాప్ కంటే రెండో షాపులో కొంచెం క్వాలిటీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. 25 రూపాయలే. మొదటి షాపులో 50 రూపాయలు. ఎక్కడ కొంటారు మీరు? ఆలోచించండి. ఓకేనా, అర్థమైందా? 25 రూపాయలకే కొంటారు, ఎందుకంటే రేటు కూడా రీజనబుల్గా ఉంది, క్వాలిటీ ఉంది, సరుకు ఫ్రెష్గా ఉంది. అదేవిధంగా బయట షాపులో కొనే కంటే కూడా మోడీ కేర్లో కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 6 నెలలు కొంటే 1 మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, సంవత్సరం కొంటే 3 నెలల సరుకు ఫ్రీ వస్తుంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే 50%కే మనకి వచ్చినట్టు లెక్క. సో బయట కిరాణా కొట్లో కొంటే మీరు ఒక మామూలు వినియోగదారుడు, మోడీ కేర్లో కొనుక్కుంటే ఒక తెలివైన వినియోగదారుడు. ఇది నేను చెప్పడం కాదండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ 70 లక్షల మంది పైనే మోదీ కేర్లో ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుని ఆయా వస్తువులను వాడుకుంటూ ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తున్నారు. డైలీ 10,000 మంది జాయిన్ అవుతున్నారు. ఓకేనా. అయితే నేను చెప్పేది నిజమా కాదా అన్నదే మీకు మనసులో సందేహం వస్తుంది. సహజం, రావాలి. వచ్చినప్పుడు మీరు ప్రత్యేకించి నాకే ఫోన్ చేయాలని రూలేం లేదు. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడం కోసం యూట్యూబ్ అనేది ఒకటి ఉందండి. యూట్యూబ్లోకి వెళ్ళి మోడీ కేర్ తెలుగు అని కొడితే తెలుగు లాంగ్వేజ్లో బోల్డ్ అని వీడియోస్ వస్తాయండి. అవన్నీ చూడండి. చూస్తే ఎందుకు ఇంతమంది జాయిన్ అవుతున్నారు, ఎందుకు దీంట్లోనే కొనుక్కుంటున్నారు, ఈ క్వాలిటీ ఏంటి, ప్రొడక్ట్లు ఏంటి, డెమోలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. చేసుకున్న తర్వాత నమ్మకం ఉంటే మెంబర్షిప్ తీసుకుని కొనుక్కోండి, వాడుకోండి, ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. రికమెండ్ చేయడం తర్వాత విషయం, ముందు మీరు వాడుకుని దీంట్లో క్వాలిటీ కానీ బెనిఫిట్స్ కానీ ఎంజాయ్ చేయండి. ఓకేనా. మరి మీరు తెలివైన వినియోగదారులని నేను భావిస్తున్నాను. ఓకేనా. మీ రామకృష్ణ. థ్యాంక్ యూ. బాయ్.